అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము లబ్బిపేట విజయవాడ. ఈరోజు ఈ వీడియో ద్వారా వెంకటేశ్వర స్వామి వారి వ్రత నియమాలు పద్ధతుల గురించి తెలుసుకునే వీడియోలలో 12వ భాగము చూస్తున్నాము. ఈ భాగంలో 5వ అధ్యాయం అయినటువంటి ఆత్రి మహామునివర్యులు మనకి అందించినటువంటి 5వ అధ్యాయము వ్రతకల్పంలో ఉన్నది. ఆ వ్రతంలో 5వ అధ్యాయాలు చదివితే వ్రతము పూర్తి అవుతున్నది. కాబట్టి 4 అధ్యాయములు కూడా మిగతా వీడియోలలో చెప్పడం జరిగినది. మీరు ఈ 12వ భాగం చూస్తూ ఉంటే పూర్తి కథలు తెలుసుకోవాలి అనుకుంటే 1 మొదలు 11 భాగాలు కూడా పూర్తిగా చూస్తే ఈ వెంకటేశ్వర స్వామి వ్రత మహత్యం ఏమిటో మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ వెంకటేశ్వర స్వామి వ్రత కథ సంబంధమైనటువంటి భాగాలు చూడని వారు ఈ మిగిలినటువంటి 11 భాగాలు కూడా చూడవలసిందిగా మనవి. ప్రస్తుతము 12వ భాగము 5వ అధ్యాయంలో మొదటి భాగము చూస్తున్నాము. భూలోకంలో వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలకు సమానమైనటువంటి పవిత్ర ప్రదేశము కానీ శ్రీ వెంకటేశ్వర స్వామితో సమానమైనటువంటి దైవము కానీ ఇంకెక్కడయూ లేదు అని మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. శ్రీనివాసుడిగా వెలిసినటువంటి శ్రీమన్ నారాయణునికి తన భక్తులు అంటే అమితమైనటువంటి ప్రేమ. ఎవరికైతే తన మీద పూర్తి భారం వేసి నిత్యం తనని స్మరిస్తూ పూజాది కార్యక్రమాలు చేసి సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే వహిస్తాడు. అంతటి దివ్య దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభమైనటువంటి మార్గము శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కల్పము. ఈ అద్భుతమైనటువంటి వ్రత కల్పాన్ని 5వ అధ్యాయాన్ని శ్రీ మహాతప సంపన్నుల అయినటువంటి శ్రీ ఆత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీ శ్రీనివాసుని భక్తులారా, కలియుగ వాసులైన మీ అదృష్టం చాలా గొప్పది. కృత త్రేత్ర ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమ నిష్టలతో ఆరాధిస్తే కానీ ప్రసన్నం కానీ శ్రీమన్ నారాయణుడు కలియుగంలో కేవలం తన నామస్మరణతో మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటున్నాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రమంతా సాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు కూడా ఎన్నో జన్మల ఫలము అని తెలిపి ఇలా కథను ప్రారంభించాడు. పూర్వకాలంలో కౌమర దేశంలో మిత్రుడు అనే ఒక చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలునంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపదంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడుకు దిగులంతా కూడా తనకున్నటువంటి అవిటితనమే. కాలు అవిటితనం కారణం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడము చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడంత సంసారము. కష్టం పడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒకరోజు ఆ స్వామి తనను కరుణిస్తాడని నమ్మకంతో జీవిస్తూ జీవనం సాగిస్తున్నాడు. భక్తజన సులభుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పకుండా అనుగ్రహిస్తారు. ఒకనాడు సాయంకాలము నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటలతో పట్టణానికి ఎంతో కష్టంతో తిరిగి వెళుతూ ఉన్నాడు. ఇంతలో మార్గ మధ్యలో అతనికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధ గలవాడు అయినటువంటి ఈ మిత్రుడు భుజం మీద ఉన్నటువంటి మూటను దించి ఆ బ్రాహ్మణుడిని నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటి కాలుతో ఎంతో బాధపడుతున్నావు కదా అన్నాడు. అప్పుడు మిత్రుడు ఇలా అన్నాడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపడంత సంసార భారంతో నేను చాలా సతమతం అవుతున్నాను. దానికి తోడు ఈ అవిటితనము కలిగి ఉన్నాను. ఈ అవిటితనం పోయి నేను కష్టకాలం నుండి బయటపడే మార్గం ఏదైనా ఉంటే తెలియజేయమని వేడుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ ఈ అవిటితనము పోవడమే కాకుండా నీకు అష్ట ఐశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి అని చెప్పాడు. రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను. అప్పుడు నాకు ఆ 1000 వరహాలలో సగభాగం నాకు ఇవ్వాలి అని తెలియచేశాడు.
అప్పుడు ఆ మిత్రుడు, స్వామి ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏమి ఉంటుంది, ఆ వ్రతమేదో ఈరోజే చేస్తాను, సెలవియండి అని చెప్పాడు. బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము వివరంగా తెలియచేశాడు. తదుపరి వీడియోలో ఈ మిత్రుడు ఆ బ్రాహ్మణుడికు 1000 వరహాలలో సగభాగం ఇచ్చాడా, ఇవ్వకుంటే ఏమయ్యింది, ఇస్తే ఏమి జరుగుతుంది, ఈ మిత్రుడుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు లభించాయా లేదా అనే విషయము 13వ భాగంలో చూద్దాము.